Hey guys, what's up? Welcome back to our channel VIPs Officials. So guys, ఇవాల్టి వీడియోలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చేసుకోబోతున్నాం. సో వీడియోని రాజడానికి చూడండి, చాలా క్రేజీగా చాలా మంచి వీడియో అయితే ఉండబోతుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రివ్యూ స్టార్ట్ చేయకముందు ఒక అప్డేట్ అయితే ఉంది. అదేంద్రా అంటే తిరుపతిలోని తిరుమల కొండ ఉంది కదా, దానిపైన అశ్విని హాస్పిటల్ అని ఉంది. అందులో వచ్చేసి బ్లడ్ డొనేట్ చేస్తే మీకు వచ్చేసి 300 ఫ్రీగా దొరుకుతుంది అండ్ ఒక లాడు ఫ్రీగా అయితే ఇస్తున్నారంట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి అక్కడ వచ్చేసి బ్లడ్ని డొనేట్ చేయండి. సో ఇది వచ్చేసి మంచిది కూడా, బ్లడ్ని డొనేట్ చేయడం కూడా మంచి ఇదే కాబట్టి, లక్షణమే కాబట్టి. సో ఖచ్చితంగా గైస్ అక్కడ వచ్చి ఒకసారి బ్లడ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారా అంటే గ్యాబా గ్రౌండ్ లో అయితే ఈ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. అందులో ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఏందిరా అంటే పిచ్ రిపోర్ట్ ఏందిరా అంటే ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్కోరు 175 అవుతుంది అండ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 183 రన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ శాతము సెకండ్ బ్యాటింగ్ టీం అయితే గెలిచింది. అండ్ ఇక్కడ ఈ పిచ్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువ 80% హెల్ప్ అవుతుందంట. స్పిన్నర్స్ మళ్ళా టీంలో అంటే మళ్ళా వచ్చేసి మ్యాచ్లోకి వస్తారు కానీ వస్తుండగా కానీ ఎక్కువ అయితే ఇది వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్కి అయితే హెల్ప్ అవుతుంది అండ్ బ్యాటింగ్లో వచ్చేసి మంచి బ్యాటింగ్ పిచ్ ఇది. సో చూద్దాం మరి ఇండియా ఏం చేస్తుందో అండ్ ఆస్ట్రేలియా ఎలా చేస్తుందో. సో చూద్దాం, మాత్రం ఫుల్ ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ అయితే ఇక్కడైతే ఉండబోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11s గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 చేంజెస్ జరుగుతాయా అంటే ఏం జరగకపోవచ్చు గైస్, జరగదు కూడా. ఆ లాస్ట్ మ్యాచ్ లోనే 4 చేంజెస్ చేసుకొని వచ్చినారు. సో ఇక్కడ వచ్చేసి ఏం చేంజెస్ జరగకపోవచ్చు. సో అదే ప్లేయింగ్ లో అయితే వీళ్ళైతే దింపబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి టీమిండియా ప్లేయింగ్ 11 చేంజెస్ జరుగుతాయా అంటే అక్కడ జరగవు. ఇక్కడ మంచి ప్లేయింగ్ 11 ఉంది, మంచి పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది కాబట్టి ఏం చేంజెస్ అయితే జరగవు. సో అదే ప్లేయింగ్ 11 లో అయితే అదే ప్లేయింగ్ 11 తోటి అయితే ఇక్కడైతే దిగబోతున్నారు. సో లాస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే సిరీస్ మన పేరు అవుతుంది అండ్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే సిరీస్ వచ్చేసి డ్రా అయితే అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ అంటే టీమ్ ప్లానింగ్స్ ఏమి ఉండొచ్చురా అంటే ఫస్ట్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా ప్లానింగ్ ఏం లేదబ్బా, మన వాళ్ళు ఎలానో టాస్ గెలవట్లేదు. వాళ్ళు టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ చూస్ చేసుకొని మంచి బౌలింగ్ తోటి మంచి ఆడమ్ జాంపా, నెథిన్ ఎలిస్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు నెథిన్ ఎలిస్. సో వీళ్ళందరూ కలిసి 160-165 టీమిండియాని ఆపేస్తే ఒక మంచి కొట్టగలిగే అంత స్కోర్ అయితే బోర్డు మీద ఉంటుంది కాబట్టి సో ఈజీగా చేసేయాలనేసి అయితే అనుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి కొందరు వచ్చి చెప్పొచ్చు, ఎందు బ్రో లాస్ట్ మ్యాచ్ లో 167 రన్స్ కూడా కొట్టలేకపోయినారు కదా, 119గా ప్యాకప్ అయిపోయినారు కదా అంటే అది మన బౌలింగ్. అండ్ ఆస్ట్రేలియా టీంని నమ్ముతారా మీరు? నమ్మకండబ్బా అసలు. ఎప్పుడు కొట్టేస్తారో, ఎప్పుడు ఏ మ్యాచ్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోతారో వాళ్ళకే తెలియదు, మనకేం తెలుస్తుంది ఇంకా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా ప్లానింగ్ ఏముండొచ్చురా అంటే కనీసం ఇక్కడైనా టాస్ గెలవను రబ్బా అనుకుంటారు. ఇక్కడైనా టాస్ గెలుద్దాం రబ్బా అనుకుని టాస్ కనుక గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేస్తూ వీళ్ళు మినిమం 150కే ప్యాకప్ చేయాలనేసి అయితే అనుకుంటారు. ఎందుకంటే మన బ్యాటింగ్ కూడా ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు కదా ఇక్కడ. సో కాబట్టి ఇలాగైతే జరగచ్చు. లేదా టాస్ ఓడిపోయినామా ఫస్ట్ బ్యాటింగ్ కనుక వస్తే ఖచ్చితంగా 210 రన్స్ బోర్డు మీద పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బౌలింగ్కి దిగినాక బౌలింగ్లో వచ్చేసి ప్రతి ఒక్కరు టాప్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనేసి వచ్చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ కృషి వాళ్ళు అయితే పెడతారు. సో ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అయితే చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీమిండియాలో మెయిన్ రావాల్సింది ఏంద్రా అంటే మన శుభ్మన్ గిల్ది ఎలానో 46 రన్స్ ఇన్నింగ్స్ అయితే వచ్చింది. ఈ మ్యాచ్లో అయినా మినిమం ఒక 65-70 రన్స్ ఇన్నింగ్స్ అతని సైడ్ నుంచి అండ్ మినిమం ఒక 55 రన్స్ అయినా సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి మంచి స్ట్రైక్ రేట్ తోటి వస్తే ఇక్కడ వచ్చేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, అంటే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది అండ్ ఒక నమ్మకం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు రన్స్ చెయ్యాలి, వీళ్ళిద్దరు రన్స్ కొట్టడం మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ప్రెషర్ ఫీల్ చేస్తుంటారు, సో ఇందిరా రన్స్ రావట్లేదు అని చెప్పి. కానీ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చి రన్స్ చెయ్యాల్సిందే. సో ఎందుకంటే ఇంకా దాని తర్వాత సౌత్ ఆఫ్రికా మీద అంటే అదే వేరే T20 ఇది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాది ఇంకా 10 మ్యాచెస్ అయితే ఉండే బిఫోర్ ది వరల్డ్ కప్. వీ హ్యావ్ ఎట్ జస్ట్ 10 మ్యాచెస్. సో ఈ 10 మ్యాచెస్కి ఇక్కడ మినిమం ఇక్కడైనా ఒక 50 కానీ ఇద్దరికి ఒక 50 వచ్చేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళైతే ట్రై చేస్తారు, చెయ్యాలి కూడా. సో మొత్తానికి అయితే గైస్ మన ఇవాల్టి వీడియోలో ఉన్న
ప్రివ్యూ ఇదే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న ఆ ఎర్ర బటన్ నొక్కండి అబ్బా, మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఏదో ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న అప్డేట్స్ అయితే వస్తున్నాం, ఇంకా క్రేజీ ఇంకా పెద్ద అప్డేట్స్ అయితే మీ ముందరైతే వస్తుంటాం, ఇలానే వస్తుంటాం రెగ్యులర్ మీ ముందరైతే మీతో అయితే కలుసుకుంటుంటాం. సో ఇంకా వీడియోలు ఆడిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఏ టీం గెలుస్తుందో మీ ప్రెడిక్షన్ తెలియచేయండి. సో దట్స్ ఇట్ గైస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త టాపిక్స్ తోటి కొత్త అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ టు యువర్ విఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.